హలో అండి, అందరికీ నమస్తే. ఇడ్లీ పిండి ఒక 2-3 రోజులు అయ్యాక కొద్దిగా పుల్లగా ఉంటుంది. ఇవి అట్లు వేసుకుని తినాలన్నా కూడా చాలామంది ఇష్టపడరు. దీన్ని కొత్తగా ట్రై చేద్దాం, డిఫరెంట్గా, హెల్దీగా. ఒక మిక్సీ జార్ తీసుకుందాం. ఇందులో కొద్దిగా కరివేపాకు హెయిర్కి కూడా చాలా మంచిది. అలాగే కొత్తిమీర కూడా జీర్ణానికి చాలా మంచిదండి. పుదీనా కూడా కడుపులో నుసుపురుగులు అవి రాకుండా ఉండడానికి మంచిగా పనిచేస్తుంది. అలాగే వెల్లుల్లి, పచ్చిమిర్చి కారానికి సరిపడగా, అలాగే ఆనియన్ టేస్ట్ కోసం, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా సాల్ట్. నేను పిండిలో కూడా సాల్ట్ కలిపాను. దీనికి సరిపడగానే వేసుకోండి. వాటర్ పోయకుండా మనం గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని దీన్ని ఇప్పుడు మనం ఇడ్లీ పిండిలోని కలిపేసుకోవాలి. పిండిలో బాగా కలిసేటట్టు కలిపేసుకోండి. మీకు ఇంకా ఎక్కువగా కావాలనుకుంటే ఫ్లవర్స్, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఇంకా ఎక్కువగా వేసుకోవచ్చు. ఇంకా హెల్తీగా తినాలనుకుంటే, డైట్ చేస్తారు చూడండి, వాళ్ళకి ఇది బాగా వర్కౌట్ అవుతుంది. స్టవ్ మీద పెనం పెట్టి పెనం హీట్ అయిన తర్వాత మనం దీన్ని అట్టులాగా వేసుకోవాలి. మీకు ఎంత సైజు కావాలో అంత సైజు వేసుకోండి. మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే దీన్ని కాలనివ్వాలి. పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసుకోండి. చూడ్డానికి పెసరట్టులా ఉంది కదా, రెండు వైపులా కాలనివ్వండి. రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. స్మెల్ కూడా చాలా బాగుందండి. స్మెల్ పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసాం కదా, స్మెల్ అయితే చాలా బాగుంది. టేస్ట్ చూసి చెప్తున్నాను. చాలా బాగుందండి. నేను ఇది ఫస్ట్ టైం చేశాను. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. బాయ్ బాయ్.